నిజామాబాద్ జిల్లా బెంగాల్ ప్రెస్ క్లబ్ దళిత ఐక్య సమితి ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్వర్కి వినతి పత్రం అందజేశారు. విలేకరులపై దాడులు అరికట్టాలని, విలేకరులను గాయపరిచిన వారిపై ఎస్సీ అట్రాసిటీ హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బెంగాల్ పట్టణంలో పీడీఎస్పీఎం అక్రమ తరలింపుకు సంబంధించి కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకరి తుమ్మ రవీందర్పై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజ్ భరత్ అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారని వాపోయారు. వెంటనే విలేకరిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ గ్రూప్ కావాలని ఆయన బియ్యం పట్టుకోవడానికి పోతే ఆ కవరేజ్కి పోతే వీళ్ళు కావాలని ఒక గూండాగిరిగా దాదాగిరిగా వచ్చి ఆయన అటాక్ చేయడమే కాకుండా విపరీతంగా ఉండడం జరిగింది. విపరీతంగానే చివరికి ఆయన లాస్ట్ అయితే మర్డర్ చేద్దామనే ప్లాన్లో వాళ్ళు వచ్చినట్లు అక్కడ ఉన్న స్థానికులంతా చెప్తున్నారు. అక్కడ ఆ చుట్టుపక్కల ఆ విలేజర్స్ అక్కడ మహిళలు కనుక లేకపోతే డిఎస్ రవి గారిని వాళ్ళు ఆల్రెడీ మర్డర్ చేసే ప్లాన్లో వాళ్ళు వచ్చిండ్రు. మర్డర్ చేసే వాళ్ళే చాలా విపరీతమైన దెబ్బలు కొట్టిండ్రు. వాళ్ళు చేసేదే అక్రమ దందా, దొంగ రవాణా, దొంగ బియ్యం, ఈ పీడిఎస్ బియ్యము. దాన్ని కవరేజ్ పోవడం తప్ప. ఆయన విలేకరిగా, ఆయన ఒక న్యూస్ రిపోర్టర్గా, ఒక మీడియా రిపోర్టర్గా ఆయన ఒక దానికి కవరేజ్ పోయాడు. కవరేజ్ పోవడం ఏమైనా తప్పేమున్నది? నువ్వు నీకేదన్నా సమస్య ఉంటే పద్ధతిగా మాట్లాడు. ఆయన నీ మీద ఏమైనా అక్రమంగా నీకేమైనా అది చేసింది ఉంటే నువ్వు నీ పరంగా నువ్వు వెళ్ళు, ఆయన పరంగా ఆయన వెళ్తాడు. కానీ ఇదేంటి, ఇది రాజరిక పరిపాలనలో మన దాదాగిరి చేసుడు కరెక్ట్ కాదు కదా. దాదాగిరి కరెక్ట్ కాదు. ఈ దాదాగిరి చేసుడు దీనికి మేము సహించడం లేదు. దళిత ఐక్య సంఘటన తరఫున ఎంతవరకు వెళ్తాం, ఏమైనా వెళ్తాము. మాకు కూడా అన్ని రూట్లు తెలుసు, మాకు కూడా ఏం చేయాలో కూడా తెలుసు. దాదాగిరి మాకు కూడా చేస్తుంది. కానీ కాకపోతే చట్టాన్ని మేము చేతిలో తీసుకోవద్దు. చట్టాన్ని మేము గౌరవించి మేము ఉండాలనుకుంటున్నాం. కాబట్టి దాని మీద అట్రాసిటీ కేసు వాళ్ళ మీద సమ్మీ అండ్ సన్స్ అండ్ అదర్స్ వాళ్ళ ఒక గ్రూప్ 7-8 మంది గ్రూప్ ఉన్నది. వాళ్ళ మీద అట్రాసిటీ కేసు అండ్ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారిని, అదేవిధంగా ఈ న్యాయ నిపుణులను కోరుతున్నాం. ఇది జరగని ఎడల మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుంది. దీన్ని చాలా సీరియస్గా చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు దీనికి స్పందించి న్యాయం డిఎస్ రవి గారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం.